కోబలాపురం మైనింగ్ కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్పై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం సమీక్షించనుంది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏపీ సరిహద్దులో గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి మైనింగ్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదు అని గత జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాలి అనుకుంటున్నామని నేడు సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక అమికస్ క్యూరీ నివేదికను కూడా అధ్యయనం చేసి మరో అఫిడవిట్ దాఖలు చేస్తాము అంది ఏపీ ప్రభుత్వం. దీంతో తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ గాలి జనార్దన్ రెడ్డి అదేవిధంగా ఆయనకు చెందినటువంటి కోబలాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా జగన్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్ పైన సమీక్ష చేయాలని సుప్రీం ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం తరపు లాయర్లు ఈ రోజు సుప్రీంకోర్టులో తెలియజేశారు. కోబలాపురం మైనింగ్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. ఏపీ సరిహద్దులో గాలి జనార్దన్ రెడ్డికి చెందినటువంటి కోబలాపురం మైనింగ్ కంపెనీ తదుపరి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ 22 ఆగస్టులో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తాము సమీక్షించాలనుకుంటున్నామంటూ సుప్రీంకోర్టుకి ఈ రోజు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాకుండా అమికస్ క్యూరీ నివేదికపై కూడా అధ్యయనం చేసి మరో అఫిడవిట్ దాఖలు చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. ఈ రోజు ఈ విచారణ ఏదైతే జస్టిస్ రిషికేశ్ రాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు ఈ యొక్క కీలకమైనటువంటి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం చేసింది. కోబలాపురం మైనింగ్ కంపెనీ తవ్వకాల్లో రాష్ట్ర సరిహద్దులు చెరిగిపోవడంతో గతంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఈ తవ్వకాలు నిలిపేసింది. 2 రాష్ట్రాల మధ్య సరిహద్దులు గుర్తిస్తూ 2018లో సర్వే ఆఫ్ ఇండియా నివేదికను కూడా దాఖలు చేసింది. సర్వే ఆఫ్ ఇండియా దాఖలు చేసినటువంటి నివేదిక పైన అధ్యయనం చేసి మరో నివేదిక దాఖలు చేసినటువంటి అమికస్ క్యూరీ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి కంపెనీ కుమ్మక్క అయినట్లుగా తెలుస్తుంది ఈ యొక్క అఫిడవిట్ ని చూస్తే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అమికస్ క్యూరీ నివేదిక పైన అధ్యయనం చేయాల్సిందంటూ ఈ రోజు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా తెలియజేశారు. అదే సందర్భంలో తమకు కూడా కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది. 2009లో ఏదైతే 2009 నుంచి కూడా తమకు కేటాయించిన ప్రాంతంలో మైనింగ్ జరపడం లేదు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని కూడా మైనింగ్ కంపెనీ తరపు న్యాయవాదులు చెప్పారు. దాంతో పాటు సర్వే ఆఫ్ ఇండియా నివేదికకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మైనింగ్ కి తమకు అభ్యంతరం లేదని కూడా గతంలో అఫిడవిట్ దాఖలు చేసిందని మైనింగ్ కంపెనీ న్యాయవాదులు చెప్పడం జరిగింది. అందరి వాదనలు కూడా పరిగణలో తీసుకున్న తర్వాత కేసు విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. అమికస్ క్యూరీ నివేదిక పైన కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ధర్మాసనం ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.